సో, ఇప్పుడు లెసన్ సౌండ్. సో, ఈ సౌండ్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ సౌండ్ అంటే ఏంటి? సౌండ్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఏ వైబ్రేషన్ దట్ ట్రావెల్స్ త్రూ ఏ మీడియం యాజ్ మెకానికల్ వేవ్ అండ్ పెర్సీవ్డ్ బై హ్యూమన్ ఇయర్ యాజ్ అన్ ఆడిబుల్ సెన్సేషన్. ఫస్ట్, సౌండ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సౌండ్ అనేది ఒక ఎనర్జీ అంట. అది ఎలా ప్రొడ్యూస్ అయ్యిద్ది? ఏ వైబ్రేషన్ దట్ ట్రావెల్స్ త్రూ ఏ మీడియం యాజ్ మెకానికల్ వేవ్. అది వైబ్రేషన్ వల్ల కలిగి మెకానికల్ వేవ్ లాగా ట్రావెల్ అవుతూ ఉంటుందంట. అది ఎలా వచ్చింది మనకి? హ్యూమన్ ఎయిర్కి అదొక వినికిడిలాగా వినపడిద్దంట. వినికిడిలాగా మన హ్యూమన్ ఇయర్, మనిషి చెవి దాన్ని గ్రహిస్తుంది. సో అది సౌండ్ అంటే ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంట. అది ఎలా ప్రొడ్యూస్ అయ్యిద్ది? ఒక ఆబ్జెక్ట్ వైబ్రేట్ అవ్వడం వల్ల ఒక మెకానికల్ వేవ్ రూపంలో అది మూవ్ అవుతూ ఉండి హ్యూమన్ ఇయర్కి ఒక వినపడే అది హ్యూమన్ ఇయర్కి వినపడిద్దంట. సో దాన్ని మనం ఏమంటున్నాం? సౌండ్ అంటాం. సౌండ్ ప్రొడ్యూస్డ్ వెన్ అన్ ఆబ్జెక్ట్ వైబ్రేట్. సౌండ్ అనేది ఆబ్జెక్ట్ అనేది వైబ్రేట్ అవుతున్నప్పుడు అది ప్రొడ్యూస్ అయ్యిద్దంట. క్రియేటింగ్ ఏ ప్రెషర్ మీడియం టు హ్యావ్ వైబ్రేషనల్ మోషన్. సో అలా వైబ్రేట్ అవ్వడం వల్ల ఏమైందంటే, సపోజ్ ఒక వస్తువు ఎక్కడ ఉంది, దానికి మనం గట్టిగా ఒక తాడు కట్టాం, లేదా రెండు కర్రల మధ్య ఒక తాడు గట్టిగా కట్టాం. మనం దాన్ని ఇట్లా మూవ్ చేయడం వల్ల ఏమైద్ది? అది వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అయ్యిద్ది. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మధ్యలో ఉన్నదాన్నే మనం మీడియం అంటాం. ఈ థ్రెడ్ కాకుండా మధ్యలో ఉన్నదాన్ని మనం మీడియం అంటాం. సో అంటే ఇక్కడున్న వేవ్ ఇక్కడ స్టార్ట్ అయింది వైబ్రేషను. ఇలా మూవ్ అవుతూ ఇక్కడికి వస్తుంది. ఇలా మూవ్ అవుతూ ఇక్కడికి వెళ్తూ ఉంటుంది. సో అదే వాడు చెప్పాడు. క్రియేటింగ్ ఏ ప్రెషర్ మీడియం టు హ్యావ్ వైబ్రేషనల్ మోషన్. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది. మూవ్ అంటే అది ఏమైనట్టు? మోషన్లో ఉన్నట్టు. ఓకే. సో ఇలా సౌండ్ అనేది ఖచ్చితంగా వైబ్రేట్ ద్వారా ఏదైనా వైబ్రేట్ అవుతేనే సౌండ్ మనకి ప్రొడ్యూస్ అయ్యిద్ది. సో అప్పుడేమైద్ది? అక్కడ మీడియం మీద ప్రెషర్ క్రియేట్ అవ్వడం వల్ల వైబ్రేటరీ మోషన్ లేదా వైబ్రేషన్ మోషన్ క్రియేట్ అవ్వడం వల్ల సౌండ్ అనేది మనకి బయటికి ప్రొడ్యూస్ అయ్యిద్ది. యాజ్ అన్ ఆబ్జెక్ట్ వైబ్రేట్స్ బ్యాక్ అండ్ ఫోర్త్. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ముందుకి కానీ వెనక కానీ మూవ్ అవుతున్నప్పుడు, ఇట్ క్రియేట్స్ ఏరియాస్ ఆఫ్ హై ప్రెషర్. అంటే కొన్ని ఏరియాస్ దగ్గర ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, కొన్ని ఏరియాస్ దగ్గర ప్రెషర్ తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇలా మూవ్ అవుతుంది, ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఉందనుకో, మళ్ళీ అదే ప్లేస్కి వచ్చింది, ఇక్కడ ప్రెషర్ తక్కువ ఉంది. అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇలా ఉంది, ఇది ఇటు మూవ్ అవ్వాలి, మళ్ళీ ఇటు నుంచి ఇటు మూవ్ అవ్వాలి అనుకున్నాం. ఒక చోట హై ప్రెషర్ ఉంది, ఇంకో చోట లో ప్రెషర్ ఉండిద్ది అని చెప్తున్నాడు. అలా హై ప్రెషర్ ఉన్న ఏరియాస్ని మనం కంప్రెషన్ అని, లో ప్రెషర్ ఉన్న ఏరియాస్ని మనం రేర్ ఫ్రాక్షన్ అని అంటాం. ఇది కనుక గ్రాఫ్ తీసుకుంటే మనం ఇది 0, 1, 2 ఈ పైకి పాజిటివ్ వాల్యూలు ఉంటాయి, కిందకి నెగిటివ్ వాల్యూలు ఉంటాయి. సో ఎక్కడైతే హైయెస్ట్ పొజిషన్ వచ్చిద్దో, హై ప్రెషర్ వచ్చిద్దో దాన్ని కంప్రెషన్ అన్నాం. ఎక్కడైతే లో ప్రెషర్ వచ్చిద్దో దాన్ని మనం రేర్ ఫ్రాక్షన్ అన్నాం. సో ఇక్కడ ఒక వేవ్ గురించి మనం చెప్పాలంటే, వేవ్ అంటే ఎలా అంటే ఒక పాయింట్ నుంచి మళ్ళీ సేమ్ పాయింట్, ఇక్కడ కంప్రెషన్ ఉంది కదా, ఈ కంప్రెషన్ నుంచి ఈ కంప్రెషన్కి ఉన్న మధ్యలో ఉన్న పార్ట్నే మనం వేవ్ అంటాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయినట్టు. ఏ సైకిల్ అంటే ఏంటిది? ఒక కంప్రెషన్ ఉండాలి, మళ్ళీ రేర్ ఫ్రాక్షన్ ఉండాలి, మళ్ళీ కంప్రెషనే ఉండాలి. అలా రేర్ ఫ్రాక్షన్స్ కూడా ఉండొచ్చు. ఒక రేర్ ఫ్రాక్షన్ నుంచి ఇంకో రేర్ ఫ్రాక్షన్కి మధ్య ఉన్న లెంత్నే మనం వేవ్ లెంత్ అంటాం లేదా వేవ్ అంటాం. సో ఇది ఒక వేవ్ గురించి మనం చెప్పేది. సౌండ్ ఇన్ డిఫరెంట్ మీడియా అంటే మీడియంకి ప్లూరల్. మీడియం అంటే ఏంటిది? ఒక పాస్ చేసేది. మీడియం అంటే రెండిటి మధ్య ఉండే ఒక స్పేస్ లేదా ఒక మోసుకెళ్ళేది, క్యారీ చేసేది అని అర్థం. ఇక్కడ డిఫరెంట్ మీడియా అంటే పలు రకాల మీడియంస్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియంలో సౌండ్ ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్తున్నాడు. సో ఫస్ట్ ఎయిర్ సౌండ్ ట్రావెల్స్ యాజ్ అన్ లాంగిట్యూడనల్ వేవ్స్. ఈ తర్వాత వస్తాయి. సౌండ్ అనేది ఎయిర్లో లాంగిట్యూడనల్స్ వేవ్గా ట్రావెల్ చేస్తుంది. వెన్ వైబ్రేషన్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ ద డైరెక్షన్ ఆఫ్ ద వేవ్ ప్రాపగేషన్. వేవ్ ఎలా మూవ్ అవుతుంది అనుకో, సపోజ్ ఎయిర్ ఎలా మూవ్ అవుతుంది అనుకో, సౌండ్ కూడా దానికి ప్యారలల్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఎయిర్లో సౌండ్ అనేది ఎలా మూవ్ అవుతూ ఉంటుంది? ఎయిర్కి ప్యారలల్గా మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని లాంగిట్యూడనల్ వేవ్స్ అన్నాం. ఓకే, లాంగిట్యూడనల్ వేవ్స్. సౌండ్ ట్రావెల్స్ యాజ్ లాంగిట్యూడనల్ వేవ్స్ ఇన్ ఎయిర్. సౌండ్ అనేది లాంగిట్యూడనల్ వేవ్గా మూవ్ అవుతూ ఉంటుంది అట్ ఎయిర్లో. నెక్స్ట్ వాటర్లో సౌండ్ ఆల్సో ట్రావెల్స్ యాజ్
లాంగిట్యూడినల్ వేవ్స్ ఇన్ వాటర్. వాటర్‌లో కూడా సౌండ్ లాంగిట్యూడినల్ వేవ్స్‌గా ట్రావెల్ అయ్యిద్ది. ఇది ఇంపార్టెంట్. సౌండ్ అనేది వాటర్‌లో ఎలా ట్రావెల్ అయ్యిద్ది? లాంగిట్యూడినల్ వేవ్‌గా ట్రావెల్ అవుతా ఉంటది. దాని తర్వాత సాలిడ్స్‌లో సౌండ్ కెన్ బి ట్రావెల్డ్ బోత్ లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్‌వర్స్ వేవ్స్. ఈ రెండేమో లాంగిట్యూడినల్ వేవ్స్ గాని మాత్రమే ట్రావెల్ అయ్యిద్ది. ఇక్కడేమో సాలిడ్స్‌లో లాంగిట్యూడినల్‌గా ట్రావెల్ అయ్యిద్ది. ట్రాన్స్‌వర్స్ వేవ్‌గా ట్రావెల్ అయ్యిద్ది. సో, అసలు ఈ వీటిల అర్థాలేంటో ముందొస్తే చూద్దాం. సౌండ్ అనేది వేటిలో ఎక్కువ ఉంటదంటే, ఫస్ట్ సాలిడ్స్‌లో ఎక్కువ ఉంటది. అంటే మాక్సిమం సాలిడ్స్‌లో ఉంటది. మోడరేట్‌గా లిక్విడ్‌లో ఉంటది. మినిమమ్ గ్యాస్‌లో ఉంటది. మూడిట్లో సౌండ్ దేంట్లో ఎక్కువ స్పీడ్‌గా ట్రావెల్ చేస్తదంటే సాలిడ్స్‌లోనే. హ్మ్. సో, ఎందుకు పార్టికల్స్‌లో సాలిడ్స్‌లోనే ఎందుకు స్పీడ్‌గా ఎళ్తది సౌండు? లిక్విడ్స్‌లో ఎళ్ళొచ్చుగా, గ్యాస్‌లో ఎళ్ళొచ్చా అంటే ఇది ఎక్స్‌ప్లనేషను. సాలిడ్స్‌లో ది పార్టికల్స్ ఇన్ ద సాలిడ్ ఆర్ టైట్‌లీ ప్యాక్డ్. అంటే సాలిడ్‌లో ఉన్న పార్టికల్స్ అన్నీ దగ్గరగా టైట్‌గా ప్యాక్ అయ్యి ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇచ్చామనుకో స్పీడ్‌గా ట్రావెల్ అయిపోతా ఉంటది వాటిల్లో. సో, పార్టికల్స్ ఇన్ ద సాలిడ్స్ ఆర్ టైట్‌లీ ప్యాక్డ్ అండ్ కెన్ ట్రాన్స్‌ఫర్ ఎనర్జీ క్విక్‌లీ. అంటే సౌండ్ అనేది ఒక ఎనర్జీ కాబట్టి ఇలా దగ్గరగా ఉండడం వల్ల స్పీడ్‌గా ట్రాన్స్‌ఫర్ అయితా ఉంటది. దానివల్ల ఏమవుతుంది? వేవ్ అనేది స్పీడ్‌గా వెళ్ళిపోతుంది యాస్ కంపేర్డ్ టు లిక్విడ్. సింపుల్‌గా చెప్పాలంటే పార్టికల్స్ చాలా దగ్గరగా ఉండటం వల్ల లిక్విడ్స్‌లో సౌండ్ చాలా సాలిడ్స్‌లో సౌండ్ చాలా స్పీడ్‌గా ట్రావెల్ అవుతుంది. సో, అది ఈ ప్రాపగేషన్ గురించి. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ ఈ 2 వాల్యూలు ఇంపార్టెంట్. స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సెకనుకి 3,00,00,000 కిలోమీటర్లు 30,00,00,000 కిలోమీటర్ల 30,00,00,000 మీటర్ల దూరం ట్రావెల్ చేసిద్దంట. స్పీడ్ అనేది సెకనుకి 30,00,00,000 మీటర్లు ట్రావెల్ చేస్తది. అదే సౌండ్ సెకనుకి 343 మీటర్లు ట్రావెల్ చేస్తది. ఇంపార్టెంట్. ఈ 2 ఇంపార్టెంట్ వాల్యూస్. స్పీడ్ ఆఫ్ లైట్ అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ చెప్పాలి. స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటే 343 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు వేవ్స్‌లో కొన్ని టైప్స్ ఉన్నాయంట. టైప్స్ ఆఫ్ వేవ్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఏమేంటంటే మెకానికల్ వేవ్, నాన్ మెకానికల్ వేవ్. చూద్దాం. మెకానికల్ వేవ్ అంటే ఎ వేవ్ విచ్ కెనాట్ హ్యావ్ మీడియం టు పాస్. అంటే ఆ వేవ్ పాస్ అవ్వడానికి ఖచ్చితంగా మనకు మీడియం ఉండాలి. కానీ మెకానికల్ వేవ్‌లో మీడియం మనకి కావాలి. అదే నాన్ మెకానికల్ అనుకో మీడియం అనేది మనకు కావక్కర్లా. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి పాస్ చేయడాన్ని సపోజ్ ఒక ఏరియా ఉంది. ఇంకో ఏరియా ఉంది. ఈ మధ్యలో ఉన్న రోడ్డే ఈ 2 ఏరియాలకి మీడియం అనమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వడానికి కావాల్సిన ఒక ప్లేస్, ఒక వస్తువు, దాన్ని క్యారీ చేసే ఒక వస్తువు. సో, అలా మెకానికల్ వేవ్‌కి ఆ వేవ్ ట్రావెల్ అవ్వాలంటే ఖచ్చితంగా మీడియం కావాలి. అదే నాన్ మెకానికల్ వేవ్‌కి అక్కర్లేదు. ఎగ్జాంపుల్ ఏందంటే మెకానికల్ వేవ్‌కి ఇప్పుడే చెప్పుకున్నాం సౌండ్ వేవ్స్. సౌండ్ వేవ్స్‌కి మీడియం కావాలి. ఏ మీడియం కావాలి? ఎయిర్ గాని, వాటర్ గాని, సాలిడ్స్ గాని కావాలి. అదే నాన్ మెకానికల్ వేవ్ ఎగ్జాంపుల్ ఏంటివి? లైట్ వేవ్స్. లైట్ వేవ్స్‌కి మీడియం అక్కర్లేదు కాబట్టి దాన్ని నాన్ మెకానికల్ వేవ్స్ అంటాం. సో, ఇందాక చెప్పుకున్నాం. ఈ మెకానికల్ వేవ్స్‌లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. అవి డిస్కస్ చేద్దాం. మెకానికల్ వేవ్స్‌లో 2 ఉన్నాయి. ట్రాన్స్‌వర్స్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్. ఫస్ట్ ట్రాన్స్‌వర్స్ వేవ్స్ డిస్కస్ చేద్దాం. ద వేవ్స్ దట్ మూవ్స్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఇట్స్ ప్రాపగేషన్. సపోజ్ పర్పెండిక్యులర్ అంటే ఏంటి? స్ట్రెయిట్ లైన్‌లో అంటే ఇలా 90 డిగ్రీస్‌లో పాస్ అవ్వాలి. సపోజ్ వేవ్ ఇలా పాస్ అవుతుందనుకో. వేవ్ ఇలా పాస్ అవుతుంది. కానీ ఒక వేవ్ ఇలా వేవ్ డైరెక్షన్ ఎలా ఉంటే ఆ వేవ్ ఎటు మూవ్ అవ్వాలి? దీనికి పర్పెండిక్యులర్‌గా అంటే ఇటు మూవ్ అవ్వాలి. అంటే పర్ఫెక్ట్‌గా వేవ్ ఇలా మూవ్ అవుతుందనుకో. మిగతావి ఎటు మూవ్ అవ్వాలి? ఆ వేవ్ ఇలా దీనికి ఆపోజిట్‌గా ఇటు మూవ్ అవ్వాలి. ఎందుకు? పర్పెండిక్యులర్ కరెక్ట్‌గా వాటి రెండిటి మధ్య యాంగిల్ 90 ఉండాలి. ట్రాన్స్‌వర్స్ వేవ్స్ అంటే ఎలా మూవ్ అవ్వాలి? వేవ్‌కి పర్పెండిక్యులర్‌గా మూవ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ మనం వాటర్‌లో గనక లేదా పాండ్‌లో అంటే కాలువలో గనక రాయేసామనుకో. అది ఎలా మూవ్ అయిద్ది? ఇలా మూవ్ అవుతా ఉంటాయి కదా! ఇలా మూవ్ అవుతా ఉంటాయి. అంటే మనం వేసిన డైరెక్షన్ ఏమో ఇలా ఉండిద్ది. అంటే ఇలా డైరెక్షన్ ఉంటది. కానీ ఇది ఎలా మూవ్ అవుతుంది? దీనికి పర్పెండిక్యులర్‌గా అంటే ఇటు మూవ్ అవుతుంది. కాబట్టి పర్పెండిక్యులర్‌గా మూవ్ అవుతుంది ట్రాన్స్‌వర్స్ వేవ్స్. ఓకే. లాంగిట్యూడినల్ వేవ్స్ ఇలా ఇందాక చెప్పుకున్నాం. లాంగిట్యూడ్ ఎలా మూవ్ అయిద్ది ప్రాపగేషన్‌కి? ప్యారలల్‌గా మూవ్ అయిద్ది. వేర్ ది పార్టికల్స్ ఆఫ్ ద మీడియం వైబ్రేట్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఇట్స్ ప్రాపగేషన్. వేవ్ సపోజ్ ఇలా ప్రాపగేట్ అవుతుందనుకో, ఆ మీడియం యొక్క పార్టికల్స్ కూడా ఎలా మూవ్ అవుతాయి దానికి? ప్యారలల్‌గా మూవ్ అవుతాయి. ప్యారలల్ అంటే అంతే ఇలా మూవ్ అవుతాయి. ఇలా మూవ్ అవుతా ఉంటాయి. ఎగ్జాంపుల్ సౌండ్ వేవ్స్. సో, ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం.
ఈ సౌండ్ వేవ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? అవి మనకు ఎలా ఉపయోగపడతాయి? ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ది నంబర్ ఆఫ్ టైమ్స్ ఏ సౌండ్ వేవ్ సైకిల్స్ పర్ సెకండ్. పర్ సెకండ్‌కి ఎన్ని టైమ్స్ సౌండ్ వేవ్ ప్రొడ్యూస్ అవుతుంది? ఒక సెకన్‌కి ఎన్ని సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో చెప్పేదే ఈ ఫ్రీక్వెన్సీ అంట. సపోజ్ ఒక సెకన్‌కి 20 20 వేవ్స్ ప్రొడ్యూస్ అవుతుందనుకో, దాని ఫ్రీక్వెన్సీ ఎంత అప్పుడు? 20 అలా. సో, అలా ఎక్కువ ప్రొడ్యూస్ అయిందనుకో, ఎక్కువ పిచ్ ఉన్నట్టు. పిచ్ అంటే ఏంటది? తెలుగులో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ పిచ్. ఈ పిచ్ అంటే ఏంటి? సో, గర్ల్స్ హ్యావ్ మోర్ హై పిచ్డ్ వాయిస్. హై పిచ్ వాయిస్ దాన్ బాయ్స్. హై shrillness. Their vocal cords are vibrating quickly. సో, ఎగ్జాంపుల్ ఏంటంటే క్వారల్స్. బాయ్స్ కంటే గర్ల్సే క్వారల్స్ ఎక్కువ ఆడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి మాటలు గడగడ వస్తాయి. వచ్చినప్పుడు ఏమైద్ది? వాళ్ళ వోకల్ కార్డ్స్ చాలా క్విక్‌గా పనిచేయటం వల్ల వోకల్ కార్డ్స్ వాళ్ళవి క్లియర్‌గా స్పీడ్‌గా మూవ్ అవుతాయి. స్పీడ్‌గా మూవ్ అయితే ఏమైద్ది? వేవ్ స్పీడ్‌గా వెళ్ళిద్ది. మాట స్పీడ్‌గా వచ్చిద్ది. సో, దాన్నే మనం ష్రిల్‌నెస్ అంటాం. సో, వాయ్ హై పిచ్ ఉంటే హై ష్రిల్‌నెస్ ఉంటది. వాయిస్ స్పీడ్‌గా వస్తది. కాబట్టి ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటంటే, ఫ్రీక్వెన్సీని ఎలా డినోట్ చేస్తామంటే 1/టైమ్ పీరియడ్. F = 1/టైమ్ పీరియడ్. ఓకే. అప్పుడు యూనిట్స్ ఏమైతాయి? 1/టైమ్ పీరియడ్‌కి యూనిట్స్ సెకండ్స్. సో, ఫ్రీక్వెన్సీ యూనిట్స్ ఏంటిది? 1/సెకండ్స్ లేదా హెర్ట్జ్. 1/సెకండ్స్‌ని సెకండ్ ఇన్వర్స్‌లా కూడా మనం రాసుకోవచ్చు. సెకండ్ ఇన్వర్స్ లేదా 1/సెకండ్ అన్నా సెకండ్ ఇన్వర్స్ అన్నా ఒకటే, లేదా హెడ్జ్ అన్నా ఒకటే. ఫ్రీక్వెన్సీ యూనిట్స్ హెడ్జ్. సో, ఫ్రీక్వెన్సీ = 1/టైమ్ పీరియడ్. మరి టైమ్ పీరియడ్ ఏమైంది అప్పుడు? 1/ఫ్రీక్వెన్సీ అయింది. ఇప్పుడు యాంప్లిట్యూడ్. ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వైబ్రేటింగ్ పార్టికల్స్ ఫ్రమ్ దేర్ మీన్ పొజిషన్. అంటే ఒక పొజిషన్ నుంచి దాని యొక్క మ్యాక్సిమం వాల్యూ, అంటే పార్టికల్స్ దాని యొక్క పొజిషన్ నుంచి ఎంత మ్యాక్సిమం అయితే వెళ్తాయో దాన్నే మనం యాంప్లిట్యూడ్ అంటాం. ఇట్ రిప్రజెంట్ ద లౌడ్నెస్ ఆఫ్ ద సౌండ్ వేవ్. అంటే మనం సపోజ్ ఎంత ఉంది? సపోజ్ మనం ఎంత పెట్టాం? 10 పెట్టాం సౌండ్. మనం ఎక్కువ పెంచాం అంటే మ్యాక్సిమం వాల్యూ 100 ఉందనుకో, మనం 100కి పెంచామనుకో, దీని వాల్యూ ఏమైద్ది అప్పుడు? యాంప్లిట్యూడ్ వాల్యూ 100 అయిపోద్ది. ఎందుకు? మనకు కావాల్సింది మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వైబ్రేటింగ్ పార్టికల్స్. అంటే మనం దాని పొజిషన్ నుంచి అది ఎంత దూరం వైబ్రేట్ అయ్యి రీచ్ అయ్యింది. ఒక పార్టికల్ దాని పొజిషన్ నుంచి ఎంత వైబ్రేట్ అయ్యి రీచ్ అయ్యిందో, ఎంత హైయెస్ట్ పొజిషన్‌కి రీచ్ అయిందో దాన్నే మనం యాంప్లిట్యూడ్ అంటాం. ది మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వైబ్రేటింగ్ పార్టికల్స్. సౌండ్ ఇంటెన్సిటీని దేంట్లో కొలుస్తారంటే డెసిబెల్స్‌లో కొలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. సౌండ్ ఇంటెన్సిటీని డెసిబెల్స్‌లో కొలుస్తారు. సో, మనిషి 0-30 వరకు మాత్రమే టాలరేట్ చేస్తది. అంటే 0-130 డెసిబెల్స్ దాకా టాలరేట్ చేస్తది హ్యూమన్ ఇయర్. దాని తర్వాత ఏదైతే 130కి అయితే ఎక్కువ ఉంటుందో దాన్ని మనం నాయిస్ అంటాం. 130 డెసిబెల్స్‌కి అయితే సౌండ్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుందో దాన్ని మనం నాయిస్ అనేస్తాం. సో, ఇప్పుడు టింబర్ అంటే ఏంటి? ద క్వాలిటీ ఆఫ్ సౌండ్ దట్ డిస్టింగ్విషెస్ ఇట్ ఫ్రమ్ అదర్ సౌండ్స్ హ్యావింగ్ ద సేమ్ పిచెస్ అండ్ లౌడ్నెస్. ఈ టింబర్ అంటే ఏంటంటే అది క్వాలిటీ ఆఫ్ సౌండ్ అంట. అంటే ఎలా? కొన్ని ఉంటాయి. ఏంటిది? కొన్ని సౌండ్స్ ఉంటాయి. ఎలా? సేమ్ పిచ్ ఉంటది, సేమ్ లౌడ్నెస్ ఉంటుంది. కానీ ఈ టింబర్ ద్వారా వాటి రెండిటిని మనం సెపరేట్ చేయొచ్చు. అంటే వాటి రెండిటిని వేరు చేయొచ్చు. ఎందుకు? సేమ్ పిచ్ ఉన్నా, సేమ్ లౌడ్నెస్ ఉన్నా వాటి క్వాలిటీలో డిఫర్ ఉంటుంది. అలా ఆ క్వాలిటీ ఆఫ్ సౌండ్‌నే మనం ఏమంటున్నాం? టింబర్ అంటున్నాం. నెక్స్ట్ నోట్. అసలు నోట్ అంటే ఏంటి? నోట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ఏ మిక్స్చర్ ఆఫ్ సెవరల్ ఫ్రీక్వెన్సీస్, నాట్ జస్ట్ ఏ సింగిల్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ డీజేస్ ఉన్నాయి కదా! డీజేలప్పుడు ఒక పాట వచ్చిందనుకో, దాని వెనకాల రీమిక్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది, పాట వస్తుంది, కొన్నిసార్లు మ్యూజిక్ వస్తుంది. అంటే మిక్స్చర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఒకేసారి ప్లే అవుతాయి. అయినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే నోట్ అంటాం. ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ఏ మిక్స్చర్ ఆఫ్ సెవరల్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ కాల్డ్ నోట్. నెక్స్ట్ ఆడిబుల్ రేంజ్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగాడు. హ్యూమన్ కెన్ బియర్ అప్ టు, అంటే మనిషి ఎంతవరకు వినగలడంటే 20 హెర్ట్జ్ టు 20,000 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని మాత్రమే మనిషి వినగలడు. హెర్ట్జ్ అంటే ఫ్రీక్వెన్సీ కదా, యూనిట్స్. సో, మనిషి 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ మాత్రమే మనిషి వినగలడు.
అంటే సౌండ్స్ ఖచ్చితంగా 20 కంటే తక్కువ దీన్ని బట్టి మనకేమర్థమైంది? సౌండ్స్ 20 కంటే తక్కువుంటాయి. 2000 కంటే ఎక్కువ ఉంటాయి. సో, అది చూద్దాం. ఇప్పుడు సౌండ్స్ ఈ 20 కంటే తక్కువున్న సౌండ్స్‌ని అంటే 20 హెర్ట్జ్ కంటే తక్కువున్న సౌండ్‌ని ఏమంటామంటే మనం ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్. ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్‌ని కుక్కలు, పిల్లులు ఇలాంటివి పసిగడతాయి. అంటే సముద్రపు జీవాలు, జంతువులు ఇవన్నీ పసిగడతాయి. ఎందుకంటే అందుకే అవి ఎర్త్‌క్వేక్ గాని ఇలాంటివి వచ్చినప్పుడు నేచురల్ ఫినామినన్స్ వచ్చినప్పుడు ముందే వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఎర్త్‌క్వేక్ ప్రొడ్యూస్ చేసేది ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్. ఎర్త్‌క్వేక్ ప్రొడ్యూస్ చేసేది ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్. నెక్స్ట్ మరి గ్రేటర్ దాన్ 20,000ని ఏమంటాం? ఈ 20,000 కంటే ఎక్కువ వాటిల్ని ఏమంటామంటే అల్ట్రాసోనిక్. సోనిక్ అంటే సౌండ్. అల్ట్రా అంటే మోర్. సో, వినడానికి అల్ట్రాసోనిక్ సౌండ్ అంటాం. సో, ఇప్పుడు అప్లికేషన్స్ ఏంటివి? అల్ట్రాసోనిక్ సౌండ్స్‌కి అప్లికేషన్ ఏమంటే ఇట్ ప్రొడ్యూస్డ్ బై బ్యాట్స్ అండ్ డాల్ఫిన్స్. నైట్ బ్యాట్స్ తిరుగుతా ఉంటాయి. నైట్ బ్యాట్స్ ఎలా తిరుగుతా ఉంటాయి అంటే వాటి ప్రే ఇక్కడ ఉంటది. అంటే వాటి ప్రే ఇక్కడ ఉండడం వల్ల బ్యాట్ అనేది పెద్ద పెద్దగా అరుస్తా ఎళ్తది. ఎప్పుడైతే వాటి యొక్క ఆహారం ఎదురుందనుకో దానికి తగిలిద్ది. ఆ రే మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఆ బ్యాట్‌కి గుర్తించడం వల్ల దాని ప్రే ఎదురే ఉంది. అంటే దాని ఆహారం ఎదురే ఉందని ఆ బ్యాట్ గుర్తిస్తది. అలా ఈ బ్యాట్ ప్రొడ్యూస్ చేసే సౌండ్ ఏంటంటే అల్ట్రాసోనిక్ వేవ్. అల్ట్రాసోనిక్ వేవ్. అది మనిషి వినలేడు. కాబట్టి ఆ బ్యాట్స్ చేసే సౌండ్ మనకు వినపడదు. సో, నెక్స్ట్ డాల్ఫిన్స్. డాల్ఫిన్స్ కూడా సేమ్ అల్ట్రాసోనిక్ సౌండే ప్రొడ్యూస్ చేస్తాయంట. నెక్స్ట్ జెండర్ డిటర్మినేషన్. ఇటువరకే పుట్టే బిడ్డ అబ్బాయా, అమ్మాయి అని ముందే చెప్పేసేవాళ్ళు. కానీ ఇప్పుడది బ్యాన్ అయిపోయింది. దాన్ని ఎలా కనిపెడుతున్నారంటే బేబీ ప్రొడ్యూస్ చేసే అల్ట్రాసోనిక్ వేవ్ ద్వారా మేలా, ఫీమేలా అని కనిపెట్టొచ్చు. కాబట్టి జెండర్ డిటర్మినేషన్‌లో అల్ట్రాసోనిక్ వేవ్ వాడతారు. దాన్ని మనం అల్ట్రాసోనోగ్రఫీ అంటాం. మూడోది ఇట్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై కిడ్నీ స్టోన్స్ అండ్ బ్రేక్ ఇట్. అంటే కిడ్నీలో ఏమన్నా స్టోన్స్ ఉన్నా ఈ వేవ్ పంపించి తెలుసుకోవచ్చు. మరియు ఈ వేవ్ పెట్టి బ్రేక్ చేసేయొచ్చు. నెక్స్ట్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద కండిషన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. మన బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి అని ఈ వేవ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏ వేవ్ అది? అల్ట్రాసోనిక్ వేవ్. నెక్స్ట్ మ్యాచ్ నంబర్. ఈ మ్యాచ్ నంబర్ అంటే ఏంటి? ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు ద రేషియో ఆఫ్ సౌండ్ ఇన్ మీడియం. అంటే ఒక మ్యాచ్ నంబర్ అనేది మనం ఎలా గుర్తుపెడతామంటే అది రెండిటి యొక్క రేషియో అంట. అదేంటిది? స్పీడ్ ఆఫ్ ద బాడీ బై స్పీడ్ ఆఫ్ ద సౌండ్. దాన్నే మనం మ్యాచ్ నంబర్ అంటాం. ఒకవేళ మ్యాచ్ నంబర్ 1 కంటే ఎక్కువ ఉందనుకో దాన్ని మనం ఏమంటాం? సబ్‌సానిక్ సబ్‌సానిక్ ఆబ్జెక్ట్స్ అంటాం. లేదా సబ్‌సానిక్ వెహికల్స్ అంటాం. అదే దాని యొక్క మ్యాచ్ నంబర్ 1కి, 5కి మధ్యలో ఉందనుకో దాన్ని మనం ఏమంటామంటే సూపర్‌సానిక్. అదే 5 కంటే ఎక్కువ ఉందనుకో దాన్ని మనం ఏమంటామంటే హైపర్‌సానిక్. కరెక్ట్‌గా 1కి ఈక్వల్‌గా ఉందనుకో ట్రాన్సానిక్ ఆబ్జెక్ట్స్ అంటాం. సో, మనకి రష్యాకి ఒక హైపర్‌సానిక్ మిస్సైల్ రష్యా ఒక హైపర్‌సానిక్ మిస్సైల్‌ని బిల్డ్ చేశాయి. హైపర్‌సానిక్ మిస్సైల్ అంటే దాని యొక్క మ్యాచ్ నంబర్ 5 కన్నా ఎక్కువ ఉండడం. సో, అది ఇండియాకి, రష్యాకి బిల్డ్ చేసిన మిస్సైల్ పేరేం పేరంటే బ్రహ్మోస్. అంటే బ్రహ్మపుత్ర, మోస్ అంటే మాస్కో. నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ద బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ ఏ సర్ఫేస్. అంటే సౌండ్ వేవ్స్ ఒక సర్ఫేస్‌ని తగిలి మళ్ళీ రివర్స్ రావడాన్ని అంటే రిఫ్లెక్ట్ అవ్వడాన్ని, బ్యాక్ రావడాన్ని మనం రిఫ్లెక్షన్ అంటాం. ఈ రిఫ్లెక్షన్ మూడిటికి వీటి వల్ల 3 ఉద్భవిస్తాయి. ఏంటది? ఎకోస్, డైఫ్రాక్షన్, రీవర్బేషన్స్. ఎకో అంటే ఏంటి? వెన్ ఎ సౌండ్ వేవ్స్ బౌన్స్ ఆఫ్ ఎ సర్ఫేస్ అండ్ రిటర్న్ టు ద లిజనర్. అంటే ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఇంకో వస్తువు ఉంది. ఇక్కడ మనిషి ఒక మాట మాట్లాడాడు, గట్టిగా మాట్లాడాడు. అది అంటే ఇక్కడ నుంచి సౌండ్ వేవ్ ఎళ్ళి మళ్ళీ అది లిజనర్‌కి వినపడ్డం. ఎగ్జాంపుల్స్ మనం చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ చేసుంటాం. మనం వస్తే మనం ఏదో ఒక గోడ దగ్గర గానీ, ఏదో ఒక భవనం దగ్గర గానీ అరిసామనుకో, మనం హే అన్నామనుకో అదే మనకి ఎక్కువ మళ్ళీ వెనక్కి వినపడుద్ది. దాన్నే మనం ఎకో అంటాం. బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద సర్ఫేస్. అదేమో రిఫ్లెక్షను. ఎకో అంటే ఏంటది? సౌండ్ వేవ్స్ బౌన్సింగ్ ఆఫ్ ఎ సర్ఫేస్ అండ్ రిటర్న్ టు ఎ లిజనర్. సో, ఎవరైతే మనిషి అరిచాడో సపోజ్ హాయ్ అని గట్టిగా అరుస్తాం. కొండల దగ్గరికెళ్ళి గానీ, ఓపెన్ ప్లేస్‌లకెళ్ళి అరిచినప్పుడు మన మాటలు మళ్ళీ మనకవే కొండలు మనకు ప్రతిధ్వనిస్తాయి. కాబట్టి దాన్ని మనం ఎకో అంటాం. ఇలా ఎకో ఫార్మ్ అవ్వాలంటే
ఒక ఆబ్జెక్ట్‌కి, ఇంకో ఆబ్జెక్ట్‌కి అంటే ఒక మనిషికి, ఒక ఆబ్జెక్ట్‌కి మధ్య కనీసం 17.2 మీటర్స్ దూరం ఉండాలి. 17.2 మీటర్స్ దూరం ఉండాలి. నెక్స్ట్ రీవెర్బేషన్. రీవెర్బరేషన్. రీవెర్బరేషన్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద కంటిన్యూయస్ ప్రెజెన్స్ ఆఫ్ సౌండ్